సింపుల్గా తయారు చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని సూప్ బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా చేసుకుని వేసుకున్నాక ఒక లవంగాన్ని వేసుకుని 4 మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 రెమ్మల వెల్లుల్లి, 2 ఇంచుల అల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇవి కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ని పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న బీట్రూట్ని కూడా పెద్ద ముక్కలుగా అయినా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మన అవసరాన్ని బట్టి ఇంకొక కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. పైన మూత పెట్టి కాసేపు బాగా వీటన్నిటిని కూడా బాయిల్ చేసుకుందాం. ఇవి ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మూత తీసి క్యారెట్ బీట్రూట్ కాస్త మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. చాక్తో కానీ స్పూన్తో కానీ క్యారెట్ ముక్కని ఒకసారి మెతికి చూస్తే మనకి చిన్నగా కట్ అయితే ఇవి ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేసుకున్న బిర్యానీ ఆకు ఉంది కదండి, అది దాల్చిన చెక్క లవంగాన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇవి మనం మిక్సీ చేసేటప్పుడు వీటిని వేయము. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఒక చిల్లుగడ్డ సహాయంతో పెద్ద మిక్సీ జార్లో వేసుకుందాం. అలానే ఈ వాటర్ను కూడా తీసి మనం వాటిలో పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకండి, మీరు కూడా ఇది తీసేసుకుంటే ఘాట్ అనేది మనకి ఎక్కువగా వెళ్ళదు. అలానే మిగిలిపోయి ఉన్న నీరును కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుని బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి సహాయంతో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా కూడా వేసుకుని గరిటతో మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ ఫిల్టర్ చేసేసుకుని మిగిలి ఉన్నది మనం కొంచెం ఏమైనా కూడా వాటర్ ఏమైనా యాడ్ చేసుకుని పోసుకుంటే ఆ మిగిలి ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చిన్నగా పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది మనకి బ్రైట్గా వస్తుంది. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలానే టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవడం వల్ల బాగా బాయిల్ అయ్యి మనకి అరోమా అనేది మనకు బాగా వస్తుందండి. ఆ టైంలో మనం ఒకసారి మూత తీసి మరొకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మనకి ఉడుకుతున్న టైంలో పైన ఎప్పుడు కూడా అలా సైడ్ ఎట్లాగా వస్తూ ఉంటుంది. దాన్ని తీసి ఎప్పటికప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అలా వేసేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనకి తాగేటప్పుడు మెరలా కూడా కట్టదు. ఇప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుని దింపేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ లెమన్, ఒక 4-5 చుక్కల వరకు లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. అలానే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందుగానే 4 పెప్పర్ అనేది వేసామండి. ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో వేడిగా పొగలగక్కుతూ వేడిగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేయచ్చు. ఈ సూప్ ఏమైనా మీకు పలచగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటిని కూడా యాడ్ చేసుకుని ఈ సూప్ని కాసేపు మరగనిచ్చి సర్వ్ చేసుకోవడమే. అలానే ఈ సూప్లో పైన గార్నిష్ కోసం మేగన్ని యాడ్ చేసుకోండి. అలానే ప్రిజర్వేటివ్స్ లో ఉన్న డ్రింక్స్ ఇచ్చే బదులు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈవినింగ్ టైం ఇలా ఇవ్వండి. హెల్త్ వస్తుంది. తక్కువ క్యాలరీస్ లో కూడా మనకి అయిపోతూ ఉంటుంది. స్టమక్ కూడా చాలా ఫుల్ గా కూడా ఉంటుంది. ఒకసారి